జగన్నాథ్ అంటే సంస్కృతంలో జగత్ అంటే విశ్వానికి, నాథ్ అంటే ప్రభువు, విశ్వానికి ప్రభువు అనే అర్థం. ఈ మధ్యనే కనుగొన్న రాజ్యవంశానికి చెందిన రాగి శాసనాల ప్రకారం ఈ ఆలయాన్ని కళింగ పాలకుడైన అనంతవర్మన చూడగంగాదేవి స్టార్ట్ చేశాడు. ఆయన మనవుడైన రాజా అనంగ్ భీమ్దేవ్ దీన్ని కంప్లీట్ చేశాడు. ఇక్కడ స్థల పురాణం విషయానికి వస్తే జగన్నాథుడు గిరిజన దేవుడని, నీలమాధవుడనే పేరుతో పూజించేవారని స్థల పురాణం. పూరి జగన్నాథ్ టెంపుల్ ఒడిస్సా స్టేట్లోని పూరి పట్టణంలో బంగాళాఖాత తీరంలో ఉంది. ఇది ఒక ప్రముఖ వైష్ణవ ఆలయం. ఈ ఆలయంలో శ్రీకృష్ణ పరమాత్మ వారు, సుభద్ర, బలరామకృష్ణ విగ్రహాలు అయితే ఉంటాయి. అయితే ఈ ఆలయ అడుగు భాగంలో ఉన్న అనంతమైన నిధి గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పూరి జగన్నాథ్ టెంపుల్ అడుగు భాగంలో ఒక గది అయితే ఉంది. ఈ గదిని ఇప్పటి వరకు 1978, 1985లో తెరిచారు. 1978లో తెరిచినప్పుడు వాటిలో గోల్డ్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేశారు. అదేవిధంగా 1985లో ఓపెన్ చేసినప్పుడు క్యాలిక్యులేట్ చేయలేదు. 2019 ఏప్రిల్ 6న ఈ గదిని తెరవడానికి ప్రయత్నించినప్పుడు ఆ కీ అయితే కనిపించలేదు. చివరిగా 1978లో ఈ ఆర్నమెంట్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి 78 రోజులు పట్టింది. జూలై 14న 46 ఏళ్ల తర్వాత ఈ గదిని ఓపెన్ చేసి దీంట్లో ఉన్న ఆర్నమెంట్స్ వాల్యూ ఎంతో కొత్తగా లెక్కించనున్నారు. 1978లో ఈ గోల్డ్ అండ్ సిల్వర్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు 12,831 బరీల గోల్డు, 22,153 బరీల వెండిని గుర్తించారు. అయితే ఇవి కాక 14 గోల్డ్ సిల్వర్ ఆర్నమెంట్స్ని లెక్కించలేదు. ఎందుకంటే వాటిని లెక్కించడానికి అప్పటికి ఉన్న టెక్నాలజీగా సాధ్యం కాలేదు. ఈ సంపద మొత్తాన్ని మొత్తం 5 చెక్క పెట్టెల్లో కొన్ని గొడ్డల్లో చుట్టి నిల్వ ఉంచారు అని తెలుస్తుంది. 1985లో ఈ గదిని ఓపెన్ చేసినప్పటికీ అప్పుడైతే వాల్యూ క్యాలిక్యులేట్ చేయలేదు. హిందూ పురాణాల ప్రకారం ఈ నిధికి కొన్ని విషసర్పాలు కాపలాగా ఉంటాయి అని ఒక నమ్మకం.